సినిమా తీసిన దేనికి? డిప్యూటీ సీఎం అయింది దేనికి? చిన్నపిల్లలు చూసుకుని అవుతారు. చిన్నపిల్లల వరకు ఎందుకు కండువాలు వేసుకొచ్చిన ఫ్యాన్స్ అని అవుతున్నారు. ఆ లెవెల్ ఉందా? నిత్యాగ్రహాలు కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఇప్పటికి 5,000 కోట్లు దాటొచ్చు. ఖచ్చితంగా 10,000 కోట్లు వస్తాయని గ్యారంటీ. కాకపోతే ఇందులో నాన్ వేషన్ చెప్పినట్టు బాలయ్య బాబు లేడు. ఉంటే ఇంకా కొద్దిగా మూవీకి క్రేజ్ పెరుగుదును. 4 ఆయన తీసిన బాహుబలి అయితే మ్యూజిక్ ఎలా ఉంటది, అది బాగా. కీరవాణి సార్ వల్లనే ఈ సినిమా మాక్సిమం ఇంత హైప్ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఈ సినిమా ఆ పవర్ స్టార్ ఆ క్యారెక్టర్ ఎలివేషన్ మాత్రం కీరవాణి సార్కి హ్యాట్స్ ఆఫ్. ఫైట్స్ ఎక్సలెంట్ అండి, ఫైట్స్ ఎక్సలెంట్. ఇంకొక విషయం ఏంటంటే మేబీ క్రిష్ మొత్తం సినిమాని క్రిష్ జాగర్లమూడి గారు తీసి ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా సూపర్ ఉండేదని మా అభిప్రాయం. మధ్యలో ఏవో కారణాల వల్ల తను దూరం అయ్యాడు. సో నో ఇష్యూస్. బట్ జ్యోతికృష్ణ గారు కూడా దాన్ని తగ్గకుండా తీశారు. బట్ అదే క్రిష్ జాగర్లమూడి గారు మొత్తం 100% తన ఎఫర్ట్ పెట్టి 100 ఫైనల్ వరకు తను తీసి ఉంటే మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్లో అలానే ఉండేది. ఒక ఇంకా పవర్ స్టార్కి తిరుగు లేకుండా కంబ్యాక్ ఉండేది ఈ సినిమా. స్టోరీ లైనప్ అంటే మనకి వీటి గురించి తెలియదు. సనాతన ధర్మం కానీ మన పాస్ట్ హిస్టరీలో మనల్ని ఈ కొంతమంది అందరు వెధవలు ఔరంగజేబు, బాబరు, అక్బరు చెప్పిరు కానీ హరిహర వీరమల్లు లాంటి కొంతమంది మన తెలుగు వాళ్ళు కానీ మన సంప్రదాయం ధర్మం కోసం పోరాడిన వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు చిన్నప్పుడు. ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకోవాల్సి వస్తుంది మనం. ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి, పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి అని కోరుకుంటూ యాజ్ ఏ హిందూగా, యాజ్ ఏ సనాతన ధర్మం ఫాలో అయ్యే వాడిగా, పవర్ స్టార్ అభిమానిగా మేమెప్పుడు ఆయనతోనే ఉంటాం. ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన ఫైట్ చేస్తాడు. మేము ఆయన వెనక ఉంటే ఉంటాం. విఎఫ్ఎక్స్ చాలా డిసప్పాయింటెడ్ అండి. ఎందుకంటే ఆ గుర్రాల సీన్ కానీ ఆ తోడేళ్ల సీన్ కానీ మేము అది క్లియర్గా కనపడిపోతుంది. అంటే అది చిన్న మనం లాస్ట్ టైం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో చూసాం. అక్కడ సూపర్ విఎఫ్ఎక్స్ అది. ఇది ఇందులో కూడా కొంచెం వీళ్ళు బడ్జెట్ పెట్టి ఆ విఎఫ్ఎక్స్ చూసి ఉంటే సూపర్ ఉండేది. బట్ ఇక ఏం రత్న గారిని ఇబ్బంది పెట్టకూడదనో మరి ఇంకేదన్నా అతను ఆల్రెడీ స్ట్రగుల్లో ఉండి ప్రొడ్యూస్ చేసి సినిమా ఇన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మేబీ అది ముందుకు పోలేకపోయి ఉంటుంది. సో ఓవరాల్గా ఆ విఎఫ్ఎక్స్ని డామినేట్ చేస్తూ మన కీరవాణి గారు బీజిఎంతో సినిమాని ఇక్కడ నిలిపాడు. ఇక్కడ ఫ్యాన్స్కి పండగ అండి. స్క్రీన్ ప్లే చాలా స్లో ఉంది అనేసి అంటున్నారు. స్క్రీన్ ప్లే అంటే సెకండ్ హాఫ్ డైరెక్టర్ మారిండు కాబట్టి మిస్టేక్ ఉంది. క్రిష్ చేసిన మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చిన్న మిస్టేక్ ఉన్నాయన్న. అంటే డైరెక్టర్ చేంజ్ చేయడం వల్ల అది మిస్టేక్ అనేది చూసుకుంటే బాగుండు. సో ఓవరాల్గా ఏంటంటే మన హరార వీరమల్లు ఒక పవర్ స్టార్ 1 మ్యాన్ షో అన్న. 5 సంవత్సరాలు ఎప్పుడా అని వెయిట్ చేసినాం. ఫైనల్గా థియేటర్లో వచ్చింది. మెయిన్గా మాత్రం నేను పవన్ కళ్యాణ్ చూసి నా ఆకలి తీరిపోయిందన్న. ఆ ఫైటింగ్ సీన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజియం ఉంటుందన్న. కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ ఫైటింగ్ సీన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చిన్న ప్లస్ అన్న చెప్పాలంటే. ఎలా అనిపించే సినిమా అన్నా? సినిమా కాదన్నది సునామీ. అందులో ఉన్నది హీరో కాదన్నా, దేవుడు. అందులో ఉన్న పేరెవరు? పవన్ కళ్యాణ్ కాదన్నా, పరశురాముడు, భగత్ సింగ్, జగవీర, ఛత్రపతి శివాజీ బద్దలు బలగొట్టిండన్న మ్యూజిక్. ఆ ఫైట్ అయిందన్న. ఆ అమ్మాయి పోరగాలను సూదులు పెట్టి పొడుస్తుంది కళ్ళతోటి చూసి. సూపర్ ఉందన్న సినిమా. 5కు 5, 10కు 10, 100కు 100, 1000కు 1000, లచ్చికి లచ్చ. గల్లీ లీడర్, ఢిల్లీ లీడర్ అయిండు. ఈ సినిమాతో పిల్ల బచ్చగాళ్ళందరూ ప్యాన్ ఇండియా హీరోలు అయితే మా హీరో ఇంకా ఇండియా ఉండడా చాలా మంది అనుకుంటున్నారు. ఈ సినిమాతోటి వేరే చెప్తా. ఈ సినిమాతోటి మా హీరో కూడా ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయిండు. ఓజీ వస్తుంది సీఎం అవుతాడు. ఓజీ వస్తుంది సీఎం అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకు పిఎం అవుతాడు. తస్మాత్ జాగ్రత్త. మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట వినకపోతే 7 గంటల వెంకటరమణ గోవింద.
క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరు హీరోకి విలన్ మధ్య ఫైట్ జరుగుతుందని చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. నేను కూడా వెయిట్ చేసిన. అప్పటిలోపనే ఎగ్జిట్ డోర్లు తెరుచుకున్నాయి, సినిమా అయిపోయిందని అర్థమైంది. తర్వాత పార్ట్ 2 చూస్తే తెలుస్తుందని అర్థమైంది. బాబీ డియోల్ విలన్ గా నిజంగా చెప్తున్నాయి, సినిమాలో ఏం చేయలేడు. ఏదైనా ఉంటే పార్ట్ 2లో చేస్తాడేమో. లాస్ట్ లో కూడా క్లైమాక్స్ లో కూడా సునామీలో కొట్టుకుపోతుంటే పవర్ స్టార్ గారే చెయ్యిచ్చారు. ఎంతో మందికి చెయ్యిచ్చారు పవర్ స్టార్ గారు. నిజంగా విలన్ కి కూడా ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో లేపేటట్టు. ఆకలి కాదు, ఒక్క రోజులో మొత్తం అన్ని ఆకళ్ళు, ప్రతి ఒక్క ఐటము నిధి అగర్వాల్ అందరికి కావాలి కానీ దొరకదు. 5 ఏళ్ళు వెయిట్ చేసినందుకు నిధి అగర్వాల్ కి ఫలితం దక్కిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దక్కింది. 4 అంటే విలన్ చూసి బాలయ్యబాబు అనుకున్నాడా, లేకపోతే యుఎస్ లో బాలయ్యబాబు గారు ప్రింట్ అనబడిందా? అది ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లే. అదే ఆఫ్రికాలో చూశారు. నేను ఆయన విమర్శించట్లేదు కానండి, ఆయన చెప్పింది ఏంటి చెప్పనా, ఇందులో బాలయ్యబాబు గారు ఉన్నారు అని అన్నారు. ఓకే, ఉంటాడు లేకపోతే లేడు. కానీ ఆయన ఏమన్నాడంటే ఈ రివ్యూ ఇచ్చే వాళ్ళందరూ హైప్ అవ్వడానికి ఏదోదో చెప్పేస్తున్నారు అని చెప్తా. మరి నువ్వు చెప్పిందేంటి? బాలయ్యబాబు గారు ఇందులో ఉన్నారని నీకు చెప్పాడా? ఫోన్ చేసి చెప్పాడా? లేకపోతే నీకు సపరేట్ ఫుటేజ్ చేశాడా? నువ్వు రివ్యూవర్లతో మాట్లాడినప్పుడు రివ్యూ గురించి కరెక్ట్గా నువ్వు మాట్లాడలేదు కదా, నువ్వు జడ్జిమెంట్ చేయలేదు కదా. అది నేను చెప్పేది అనమాట. బాలయ్యబాబు గారు సెకండ్ పార్ట్లో ఉంటారండి, అంటే యూఎస్ఏలో పార్ట్ 2 రిలీజ్ చేసినట్టు ఉన్నారు అయితే. సో అంతే అనమాట. ఏ మ్యాటర్ అయినా సరే బజ్ ఒక 2 రోజులు ఉంటుంది, వారం రోజులు ఉంటుంది, నెల రోజులు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మ్యాటర్ మాత్రం సత్యదాకా ఉంటుంది, వదలరు ఎవరన్నా. మామూలుగా ఉంటుంది, చచ్చిపోయే ముసలు కూడా వదలరు అనమాట. అంటే ఇప్పుడు చెప్పుకుంటారు అలాగే కాదు, అది ఇంకా చాలా బాగుండేది. నెగటివ్ కామెంట్స్ కూడా చాలా మంది మూవీ ఫెయిల్ అయిపోతుంది, అసలు వేస్ట్ అని అంటున్నారు. సరే మేడం, ఇప్పుడు మంచితో చెడు ఎలా ఉంటుందో మంచి రివ్యూస్తో పాటు బ్యాడ్ రివ్యూస్ కూడా ఉంటుంది. సో ఎవరైతే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారో వాళ్ళందరూ చెప్పేదంటే ఒకటే సింపుల్గా చెప్పేదండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలా ఈ పబ్లిసిటీ కావాలి యాక్చువల్లీ. సో మూవీ ఎంత బాగున్నా ఎంత బాగాలేకపోయినా హైప్ అవ్వాలంటే వాళ్ళకి క్రియేట్ చేయాలి స్టార్ట్అప్ అనేది. సో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు, నెగిటివ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. బీజిఎం అనేది దాని ఒక ప్రాణం, ఒక సోల్, ఒక బాడీకి సోల్ ఎంత ఇంపార్టెంటో ఒక మూవీకి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బీజిఎం అనేది దాని ఒక ప్రాణం చెప్పొచ్చు. చాలా బాగా సపోర్ట్ చేసింది ఆ బీజిఎం అనేది. ఆయన యొక్క పవర్కి, ఆయన యొక్క కల్ట్కి, ఆ యొక్క షార్ట్స్కి ఆ బీజిఎం అనేది ఒక ప్రాణం చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్ చెడదొప్పేశారు అనేసి అంటున్నారు అన్న చాలా మంది. బాబీ డియోల్ అసలు ఏం యూజ్ చేసుకోలేదు, అనవసరంగా పెట్టుకున్నారు. ఎందుకంటే బాబీ డియోల్ ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఇంకా టైం రాలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ మూవీ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఈ 2 పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు మీకు ఇప్పుడు అలాగే కదా, బాహుబలి చూసినప్పుడు కూడా అరే ఆయన ఎందుకు చంపేశారంటే ఒక థాట్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆయన యూజ్ చేసేది సెకండ్ పార్ట్ యూజ్ అవుతుంది అనమాట. అదే ఇంకా మీకు తెలిసి అడుగుతారో తెలియదు ఒకటే. అది విఎఫ్ఎక్స్ అంటే అది మరి పర్సనల్ గా మనీ లేక తెలియదు, మరి ఏంటో అనేది ఏం అర్థం కాదు తెలియాలి ఇంకా. సో బడ్జెట్ లేకపోవడం వల్ల అది తెలియదు మనకి. బట్ విఎఫ్ఎక్స్ అనేది ఈ మూవీకి చాలా పెద్ద డ్రాబ్యాక్. సో ఓపెన్ చెప్తా, నేను చాలా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి. సార్ ఓపెన్ చెప్తా, విఎఫ్ఎక్స్ కొంచెం డ్రాబ్యాక్. అది ఒక్కటి బాగా సెట్ చేసుకుంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్ మూవీ అనమాట. అది ప్రాణం అండి, మ్యూజిక్ అనేది బీజిఎం అనేది ప్రాణం వచ్చాడు మూవీకి. చాలా బాగా చేశారు. 3.5. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా హరహర మహాదేవ్, ఓం నమ శివాయ. చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ సూపర్, ఎక్కడ కూడా బోర్ లేదు, వేరే లెవెల్ మూవీ, ఎక్సలెంట్. అసలు ఆ ఫారెస్ట్ లో వాటర్ కోసం తనలాడపడుతున్న ఒక గ్రామానికి మామూలుగా యజ్ఞం చేస్తుంటే యజ్ఞానికి వర్షం పడడం చూసినామా, ఆ సీన్ కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. అక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ హరియారా వీరా మళ్ళీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ వేరే లెవెల్, కానీ కోహినూర్ డైమండ్ కోసం వెయిటింగ్. కోహినూర్ డైమండ్ కోసం సస్పెన్స్ లో ఉంది. మ్యారేజ్ ని అంటారు తెలుగులో, కళ్యాణం. హరియార వీరమ్మల్లో ఉండు మా పవన్ కళ్యాణం. బాబులకే బాబు మా కళ్యాణ్ బాబు. నాకు తెలిసి ఇప్పటికి 5,000 కోట్లు దాటొచ్చు, ఖచ్చితంగా 10,000 కోట్లు వస్తాయని గ్యారంటీ. సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్తున్నారు, స్టోరీ మిస్ అయిందని చెప్తున్నారు, అలాగే విఎఫ్ఎక్స్ బాగాలేదంటున్నారు. విఎఫ్ఎక్స్ నాకు అంత ఐడియా లేదన్న, కానీ మూవీ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే నాకు ఇక్కడ బోర్ అనిపించలేదు. కానీ నాకు ఇంకా ఉందేమో అనుకున్నాను. సడన్ గా పార్ట్ 2 వరకు నాకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను.
కానీ ఆ కోహినూర్ డైమండ్ తీసుకొస్తాను అనుకున్నా మూవీలో పార్ట్ 2 అని నాకు తెలీదు, కానీ పార్ట్ 2 కోసం వెయిటింగ్. సరే ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ గా నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తానా. ఆయన ఎందుకుగా ఆయన ప్రౌడ్ గా చెప్పుకున్నా, జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమ శివాయ, శివయ్య. నితిన్ అగర్వాల్ కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. సారీ, నితిన్ అగర్వాల్ యాక్టింగ్ చాలా బాగుంది. సారీ, ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదే కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. అది మన హిందూ సంప్రదాయంలో చూపించిండు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ సార్. ఒక దేవుడు లేని దేవుడు లేని అంటారు, పవన్ కళ్యాణ్ అంటారు దేవుడు ఏ రూపంలో అయినా వస్తారని చెప్తారు. చూస్తాం ఆ షాట్, అది హైలైట్. అది సినిమా మొత్తం బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై జనసేన, జై పవర్ స్టార్. కీరవాణి గారి మ్యూజిక్ వంగ పెడితే ముందుగా మిమ్మల్ని కాదు నన్ను తిడతారు. ఎందుకంటే ఆయన తీసిన బాహుబలి అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కదా అని అనుకోకండి. ఆయన తీసిన బాహుబలి అయితే మ్యూజిక్ ఎలా ఉంటుంది, అది అసలు బాహుబలి మ్యూజిక్ అది మధ్యలో అది మగధీరా వచ్చేసింది. కానీ అంటే అందులో చూసామనుకో పవన్ కళ్యాణ్ని ఆ గుర్రం సీన్ చూస్తా ఉంటే రామ్ చరణ్ చూసిన ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే మెగా బ్లడ్ కదా. కాకపోతే ఇందులో నాన్ వేషన్ చెప్పినట్టు బాలయ్య బాబు లేడు, ఉంటే ఇంకా కొద్దిగా మూవీకి క్రేజ్ పెరుగుదును. సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప మరి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పేనా అంటే ఏంది? ఇప్పుడు అవును 1,00,000 కోట్లు అన్నాం, వస్తాయని అన్నాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదా 10,000 కోట్లు అంటాం, 1000 కోట్లు అంటాం. అన్న సినిమా అభిమానం. మరి ఈయన చెప్తాడు, ఈయన పరిస్థితి బాగున్నాడు, ఎవడేం పేకలాడు వచ్చిన రమ్మని మాడతాం. మేము సినిమా తీసిన దేనికి? డిప్యూటీ సీఎం అయింది దేనికి? పాత సినిమాలన్నీ చూసి అలవాటు పడ్డారు అందరూ. కాబట్టి జనాలు అందరూ అలవాటు పడ్డారు. స్క్రీన్ మీద ఆయన చేసే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి, కామెడీలని ఏదో వచ్చని చెప్తాం. రేటింగ్ ఎంత ఇస్తారండి? రేటింగ్ 3.5. ఒక మాటలు ఏంటంటే సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ కాపాడాడు సినిమాలో. సనాతన ధర్మమే పవన్ కళ్యాణ్ కాపాడుతుంది. మెయిన్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ తోనే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏదైతే విఎఫ్ఎక్స్ అని చెప్పి ఒక ట్రావెలింగ్ స్టార్ట్ చేశారో దరిద్రంగా వచ్చా విఎఫ్ఎక్స్. అయితే అనుకునే వాళ్ళం ఇయర్ బిగ్గెస్ట్ రోల్ మెటీరియల్ కన్నప్ప ఇద్దాం అనుకున్నాం, కానీ కన్నప్పని మించి ఆదిపురి రేంజ్ లెవెల్లో అయితే విఎఫ్ఎక్స్ రోల్ అయితే ఆ లెవెల్లో ఉంది. కన్నప్పనే బెటర్ అనిపించింది అన్న, చాలా వరకు కన్నప్పనే బెటర్ అనిపించింది. అట్లీస్ట్ వాళ్ళు రియల్ లొకేషన్లో ట్రై చేశారు. అట్లీస్ట్ వీళ్ళు కూడా అలా ఒక ఇప్పుడు మనం క్రిష్ గారి ప్రీవియస్ మూవీ చూసుకుంటే గౌతమ్ బుద్ధ చాత్కర్ణ అయినా సరే, లేదంటే చిరంజీవి గారి సైరా అయినా సరే, వాళ్ళు రియల్ లొకేషన్లో తీసుకొని అట్లీస్ట్ విఎఫ్ఎక్స్తో కొంచెం మేనేజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే మరి గ్రాండ్గా మాకు కనిపించాలని చెప్పి ప్రతి సీన్ని హార్స్లో వచ్చే ప్రతి సీన్ని కూడా విఎఫ్ఎక్స్ పెట్టడం వల్ల చాలా దర్దంగా కనిపించింది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. ఒక యజ్ఞం సీన్ ఒకటి ఉండేది, వర్షం పడేది. ఆ సీన్ వరకు చాలా బాగుంది, డైరెక్షన్ అయినా సరే, లేదంటే డైలాగ్స్ అయినా, లేదంటే మేకింగ్ అయినా అంతా బాగుంది. కానీ విఎఫ్ఎక్స్ వచ్చేసరికి వర్షం డ్రాప్ పడేటప్పుడు ఆయన మొహం అంత ఒక డ్రాప్ పడుతుంది. దాని వరకు చిన్నపిల్లలు చూసుకొని అవుతారు. చిన్నపిల్లల వరకు ఎందుకు కండువాలు వేసుకొచ్చిన ఫ్యాన్స్ అని అవుతున్నారు. ఆ లెవెల్లో ఉంది ఇదైతే సీక్వెన్స్ అయితే. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే హార్స్తో వచ్చే ప్రతి సీక్వెన్స్ కూడా సెకండ్ హాఫ్ను మొత్తం ఆ విఎఫ్ఎక్స్ చెడగొట్టింది. ఫస్ట్ హాఫ్ ఏదైతే మనకు ఫుల్ పొటెన్షియల్ ఉండేదో మొత్తం మీద వచ్చింది. ఎంత కూర్చోబెట్టినా సరే లేనప్పుడు నార్మల్గా తీసుకోవాలి. అది లేకుండా అవి పెట్టి అనవసరంగా ఒక మంచి పొటెన్షియల్ అయితే వెయిట్ చేశారు. కాకపోతే ఏంటంటే క్రిష్ గారి విజన్ ఏదైతే తాను అనుకున్నారో ఆయన విజన్ లోనే ఎగ్జిక్యూట్ చేస్తుంటే మరో బాహుబలి 1 అయ్యేది. బట్ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయింది. 20 బీజిఎం ఒకటి, పవర్ స్టార్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఎలివేషన్స్. అది కాకుండా మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా సార్ సినిమాలో ఉంటుంది. ఒక కామెడీ అయినా, లేదంటే ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ అయినా, లేదంటే సెకండ్ హాఫ్లో ఉండాల్సిన ఒక డ్రామా అయినా, లేదంటే సెకండ్ పార్ట్కి ఇవ్వాల్సిన ఒక లీడ్ అయినా సరే, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయినా సరే, ఏది లేకుండా పోయింది. అంత కాన్ఫ్లిక్ట్ అదే ఒక స్టార్ మూవీకి చేయాల్సిన గ్రాఫిక్స్ ఇదైతే కాదు. ఇప్పుడు మొన్న మనకి హనుమాన్ వచ్చింది, చిన్న హీరో 50 బడ్జెట్ అని చాలా బాగా తీసుకున్నారు. మొన్న ఇది వచ్చింది తమ్ముడు మూవీ వచ్చింది, దాని వరకు కూడా గ్రాఫిక్స్ వరకు చాలా కొంచెం మేనేజ్ చేశారు. అలాంటి మేనేజ్ ఎందుకు దీనికి చేయలేకపోయారు? ఒక స్టార్ పవర్, అది కూడా టైం లేదంటే అనుకోవచ్చు. 5 years తీశారు సినిమా. ఆ 5 years తీసిన సినిమాని కూడా అట్లీస్ట్ కాస్త కోసం చెప్పుకోవాలంటే ఆ 20 minutes బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఇప్పుడు 1 hour 20 minutes అదే చెప్తున్నా. మీరు ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం టైటిల్ కార్డుతోనే మీరు పెట్టిన డబ్బులకి న్యాయం చేశాడు. బట్ ఒక ఆడియన్స్గా వస్తే, కామన్ ఆడియన్స్గా వస్తే మాత్రం ఏదో ధర్మం అని చెప్పి ధర్మం పక్కన పెడితే మీరు పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. అదైతే చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు 3.5 వచ్చు, ఎందుకంటే కంప్లీట్గా ఫ్యాన్ స్టాప్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం 2 ఇవ్వచ్చు. ఆ లెవెల్లో.